అరాచకమే నడిచేది. ఈవెన్ అక్కడ కూడా తుపాకుల పరిపాలన నడిచేది. ఈవెన్ నాయకులు వెనకాల తుపాకులు పట్టుకుని వస్తాడు, ఎన్ని నాటు తుపాకులు, నాటు బాంబులు. మన ఏరియాలో ఇదివరకు ఫ్యాక్షన్ ఏరియాలో ఎట్టుండేదో అట్టుండేది. అది ప్రతి ఫ్యాక్షన్ ఏరియాకి ఒక్కొక్క లీడరు లాలూ ప్రసాద్ బ్యాచ్ అయ్యి ఉండేవాడు. అందువల్ల విరక్తి చెందినటువంటి వాళ్ళని టర్న్ చేయడంలో ఇతను సక్సెస్ అయ్యాడు. బీసీ అస్త్రం వేస్తే ఎంబీసీ అస్త్రాన్ని తీసుకుని నితీష్ కుమార్ సక్సెస్ అయ్యాడు. తను కాకపోతే ఏమైపోయిందంటే మనకి ఇక్కడ జనసేన ఎట్లాగో తను సింగిల్ గా ఎదగదు, ఎవరో ఒకళ్ళతో మూవ్ అయితేనే నడుస్తుంది. తెలుగుదేశంతో కలిస్తే ఎక్కుతుంది, లేకపోతే లేదు. అట్లాగే అక్కడ దాని పరిస్థితి కూడా అంతే. ఎవరో ఒకరితో కలవకుండా ఆయన ఇండివిజువల్ గెలవడం ఆయన వల్ల కావట్లేదు. కాబట్టి ఎప్పుడు ఓసారి లాలూ ప్రసాద్ వాళ్ళతో కలుస్తాడు, ఓసారి బీజేపీతో కలుస్తాడు. కానీ ముఖ్యమంత్రి పదవి తన దగ్గర పెట్టుకుంటాడు. పెట్టేసుకుని దశాబ్దాలకు గడిపేశాడు. ఇప్పుడు ఇన్నిసార్లు ఆయన్నే సీఎం గా చూశారు. ఆ రోజుల్లో ఉన్న సమస్యలు అది పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు అట్లా లేదు కదా. బీహార్ కి సంబంధించి ఏది దాన్ని ఏమంటారు, రౌడీ తుపాకీ రాజ్యం లేదు కదా. ఇప్పుడు చాలా వరకు తగ్గింది. కానీ అట్లని అక్షరాస్యత పెరిగిపోయిందా అంటే ఒక్క రోజులో మారిపోదు వ్యవస్థ. తను మార్చుకుంటూ వస్తున్నాడు. కానీ ఎదురయ్యే ఇప్పటికి కూడా మనకి ఇక్కడ బీహార్ వాళ్ళే పనులు చేసేవాళ్ళు. ఎందుకని అక్కడ ఉపాధి దొరికితే రారు కదా. అక్కడ ఆ విధమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయం, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి బీహారీలు వెనక్కి వెళ్ళి ఓటేస్తే నితీష్కి వేస్తారా,